దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనము వాడుక భాషలో ఉన్న తెలుగులో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మనం ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండాన్ని మనం పూర్తి చేశాము. ఈ రోజు నుంచి మనం సంఖ్యాకాండాన్ని చదవబోతున్నాం. నెక్స్ట్ గ్రంథము సంఖ్యాకాండం అండి. సంఖ్యాకాండాన్ని ఎడారి ప్రయాణాలు అని కూడా అంటారంట. సంఖ్యాకాండము ఇంగ్లీష్లో నెంబర్స్ అని పిలుస్తారు. దీని గురించి పరిచయాన్ని నేను ఈరోజు ఇక్కడ ఏముందో చదువుతున్నాను. యూదులు ఈ పుస్తకాన్ని మొదటి వచనంలో ఎడారిలో అనే పేరుతో పిలుస్తారు. మనం ముందు చదువుకున్నాం కదండి. యూదులు ఏ గ్రంథానికైనా పేరు ఎలా పెట్టారంటే ఫస్ట్ పదం ఏముంటే అదే పెట్టారు. ఎగ్జాంపుల్ ఆదికాండము, ఆదిలో దేవుడు వెలుగు ఉండేను అలా ఉంది కాబట్టి ఆదికాండం అని పెట్టారు. అలాగే నిర్గమాకాండం. ఇప్పుడు సంఖ్యాకాండంలో కూడా యూదులంతా ఈ పుస్తకాన్ని ఫస్ట్ పదం ఏదుంటే అదే పెట్టి టైటిల్ అది పేరు పెట్టారు కాబట్టి ఎడారిలో అని ఫస్ట్ వచనంలో ఉంటుందంట యూదులు ఈ గ్రంథంలో. అందుకే యూదులు ఈ పుస్తకాన్ని మొదటి వచనంలో ఉన్న ఎడారిలో అనే పేరుతోనే పిలుస్తారంట. పాత తెలుగు బైబిల్లోని పేరు గ్రీకు తర్జుమా అయిన సెప్టియేజెంట్ నుంచి వచ్చింది. దానికంటే హిబ్రూ భాషలో ఉన్న పేరు అర్థవంతమైనది. ఈ పుస్తకాన్ని సంఖ్యాకాండం అనడం కంటే ఎడారి ప్రయాణాలు అనడమే మేలు అనిపిస్తుందంట. అది పరిచయ కార్యక్రమంలో రాసి పెట్టారు. అలాగే ఇక్కడ రచయితలు రాసిన కాలం గురించి ఏంటంటే ఆదికాండంలో ఏమైతే ఎవరు రచయిత మనకి మోషే కదా. మోషే దీనికి కూడా ఈ 4 ఫస్ట్ గ్రంథాలు 4టికి అదే రచయిత. మోషే బైబిల్లో మొదటి 5 పుస్తకాలు మోషే రాశాడని యూదులు గట్టి నమ్మకం అండి. ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లో గట్టి సాక్ష్యాలే ఉన్నాయి. ఉదాహరణకి నిర్గమాకాండం 17-14 కానీ, సంఖ్యాకాండం 33 అధ్యాయం 2వ వచనం కానీ, ద్వితీయోపదేశకాండం 31-19-24 కానీ, అలాగే యెహోషువ 1:8, రాజులు మొదటి రాజులు 2-3 ఇలా చాలా దగ్గర మోషే తన ఈ 5 బైబిల్లో ఉన్న ఫస్ట్ 5 పుస్తకాలు అతను రాశారు అని ధృవీకరిస్తున్నాయి. అలాగే వ్రాసిన కాలం ఏంటంటే క్రీస్తు పూర్వం 1446 నుంచి 1406 మధ్యకాలంలో రాశారు అని మనకి తెలుస్తుంది. అలాగే ముఖ్యాంశాలు ఏంటంటే ఈ సంఖ్యాకాండం గ్రంథంలో ముఖ్యాంశాలు ఏంటంటే ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని శిక్షణలో, ఎడారి సంచారం దేవుడు వీరికి ఇచ్చిన శిక్ష అయినా ఈ శిక్ష ద్వారా దేవుడు వారికి అంటే మనకి కూడా ముఖ్యమైన పాఠాలు ఎన్నో నేర్పాడంట. అవిశ్వాసం, దేవుని విధానాలకు వ్యతిరేకంగా సనగడం, ఇలాంటి వాటి వలన కష్టాలు నష్టాలు వస్తాయని, దేవుని మీద నమ్మకం విధేయత వలన ఆశీర్వాదాలు కలుగుతాయని దేవుడు చూపించాడు. ఎడారిలో గడిపిన 40 సంవత్సరాలలో దేవుడు తాను వారికి చేసిన వాగ్దానాల పట్ల నమ్మకత్వం కనపరుస్తూ ఆయన ప్రజలు వాగ్దాన దేశంలో అడుగు పెట్టేలా వారిని సిద్ధం చేస్తాడంట ఈ సంఖ్యాకాండంలో. అది ముఖ్యాంశాలు సంఖ్యాకాండంలో. అలాగే సంఖ్యాకాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అంటే 36 అధ్యాయాలు కనిపిస్తున్నాయి సంఖ్యాకాండంలో. ఓకేనా? ఇది సంఖ్యాకాండం క్లుప్తంగా. ఈరోజు మనం 1వ అధ్యాయాన్ని చదువుకుందామండి. సో 1వ అధ్యాయం దేని గురించి చెప్తున్నారంటే జనాభా లెక్కలు. మనకి ఇప్పుడు కూడా జనాభా లెక్కలు రాస్తున్నారు కదా. ఫస్ట్ అక్కడ జనాభా లెక్కలు ఎలా రాశారు, సెన్సస్ గురించి చెప్తున్నారు, రాసి పెట్టారంట.
అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. అప్పటివి ఇప్పుడు వరకు భద్రపరిచి మనకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పొందీకరించి ఇచ్చారో కదా. దేవునికే మహిమ. సరే, 1వ అధ్యాయం, సంఖ్యాకాండం 1వ అధ్యాయాన్ని నేను చదువుతున్నానండి. ఇజ్రాయేల్ ప్రజలు ఈజిప్టు దేశం నుండి వచ్చిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీ సీనాయి ఎడారిలో సన్నిధి గుడారంలో యెహోవా మోషేతో ఇలా అన్నాడు. చూసారా ఎంత కరెక్ట్గా. వచ్చిన 2వ సంవత్సరం 2వ నెల సీనాయి ఎడారి సన్నిధి గుడారంలో యెహోవా మోషేతో ఇలా అన్నాడంట. ఇజ్రాయేల్ సర్వ సమాజ జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం నీవు అహరోను వ్రాయించాలి. ఇజ్రాయేల్ ప్రజలలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళదగ్గ మగవారందరి పేర్లు వారి వారి సేనల ప్రకారం నమోదు చేయాలి. మీరు అలా చేసేటప్పుడు ఒక్కొక్క గోత్రంలో తన పూర్వీకుల కుటుంబంలో ఒక్కొక్క నాయకుడు మీతో కూడా ఉండాలి. మీకు తోడ్పడవలసిన ఆ మనుషుల పేర్లు ఇవి. రూబేను గోత్రంలో షెదాయూర్ కొడుకు ఏలీసూర్. షిమ్యోను గోత్రంలో సూరీ షద్దాయి కొడుకు షెలుమియేల్. యూదా గోత్రంలో అమీనాదాబు కొడుకు నయస్సోను. ఇస్సాకారు గోత్రంలో సుయారు కొడుకు నెతనేల్. జెబులూను గోత్రంలో హెలోను కొడుకు ఏలియాబు. యోసేపు సంతానంలో అంటే ఎఫ్రాయిం గోత్రంలో అమీహూదు కొడుకు ఎలీషాను. మనష్షే గోత్రంలో పెదసూరు కొడుకు గమియేల్. బెన్యామీను గోత్రంలో గిద్యోను కొడుకు అబీదాను. దాను గోత్రంలో అమీషద్దాయి కొడుకు అహియేజెరు. ఆషేరు గోత్రంలో ఒక్రాను కొడుకు పగియేల్. గాదు గోత్రంలో దెయూవేల్ కొడుకు ఎలాసాఫ్. నఫ్తాలి గోత్రంలో యనాను కొడుకు అహీరా. వీరు సమాజంలో పేరు పొందినవారు, వారి వారి పూర్వీకుల గోత్రాలలో ప్రధానులు, ఇజ్రాయేల్ వంశాలకు పెద్దలు. ఆ పేర్లున్న వారిని మోషే అహరోనులు పిలిచి 2వ నెల 1వ తేదీ సర్వసమాజాన్ని సమకూర్చారు. 20 ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉన్న వారి వారి వంశాల ప్రకారం వారి వారి వంశాల పూర్వీకుల కుటుంబాల పేర్లను, సంఖ్యలను తెలియజేశారు. యెహోవా అతడికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే సీనాయి ఎడారిలో మోషే వారిని లెక్కించాడు. ఇజ్రాయేల్కు పెద్ద కొడుకు రూబేను సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయస్సు ఉండి యుద్ధానికి వెళ్ళదగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తన పేర్లను నమోదు చేయించుకున్నాడు. రూబేను గోత్రంలో అలాంటి సంఖ్య 46,500. షిమ్యోను సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయస్సు ఉండి యుద్ధానికి వెళ్ళదగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తన పేర్లు నమోదు చేయించుకున్నారు. షిమ్యోను గోత్రంలో అలాంటి వారి సంఖ్య 59,300. గాదు సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయస్సు ఉండి యుద్ధానికి వెళ్ళదగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. గాదు గోత్రంలో అలాంటి వారి సంఖ్య 45,650. యూదా సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళదగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. యూదా గోత్రంలో అలాంటి వారి సంఖ్య 74,600. ఇస్సాకారు సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళదగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇస్సాకారు గోత్రంలో అలాంటి వారి సంఖ్య 54,400. జెబూలూను సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళదగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. జెబూలూను గోత్రంలో అలాంటి వారి సంఖ్య 57,400. యోసేపు సంతానంలో అంటే ఎఫ్రాయిం సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని
పై వయస్సు యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఎఫ్రాయిం గోత్రంలో అలాంటి వారి సంఖ్య 40,500. మనష్షే సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. మనష్షే గోత్రంలో అలాంటి వారి సంఖ్య 32,200. బెన్యామీను సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. బెన్యామీను గోత్రంలో అలాంటి వారి సంఖ్య 35,400. దాను సంతానంలో 20 ఏళ్ల మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. దాను గోత్రంలో అలాంటి వారి సంఖ్య 62,700. ఆషేరు సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆషేరు గోత్రంలో అలాంటి వారి సంఖ్య 41,500. నఫ్తాలి సంతానంలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. నఫ్తాలి గోత్రంలో అలాంటి వారి సంఖ్య 53,400. వీరు నమోదైన వారు నమోదు చేసింది మోషే, అహరోను, ఇజ్రాయేల్ ప్రజలలో తమ తమ పూర్వీకుల కుటుంబాల ప్రతినిధులుగా ఉన్న 12 ప్రధానులు. ఇజ్రాయేల్ ప్రజలలో 20 ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గవారు తమ పూర్వీకుల కుటుంబాల సంఖ్య ప్రకారం నమోదయ్యారు. నమోదైన వారందరి సంఖ్య 6,03,550. అయితే లేవి గోత్రికులు తమ పూర్వీకుల గోత్రం ప్రకారం వారితో పాటు నమోదు కాలేదు. అంతకుముందు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నీవు లేచి గోత్రాన్ని నమోదు చేయకూడదు. ఇజ్రాయెల్ ప్రజ జనాభా లెక్కించేటప్పుడు వారి జనాభా లెక్కించకూడదు. శాసనాల గుడారం మీద దాని సామానంతటి మీద వాటన్నిటి మీద లేవి గోత్రికులను నియమించు. వారే దైవ నివాసాన్ని దాని సామానంతటిని మోయాలి. వారు దైవ నివాసాన్ని చూచుకోవాలి. దాని చుట్టూరా తమ డేరాలను వేసుకోవాలి. బయలుదేరే సమయంలో లేవి వారే దైవ నివాసాన్ని విప్పాలి. అది దిగితే లేవి వారే దాన్ని వేయాలి. లేవి గోత్రికుడు కానివాడెవడైనా దానిని సమీపిస్తే వాడు మరణశిక్ష పొందాలి. ఇజ్రాయెల్ ప్రజలు ప్రతి ఒక్కరూ వారి వారి సేవల ప్రకారం వారి వారి శిబిరంలో వారి వారి ధ్వజం దగ్గర డేరాలు వేయాలి. అయితే ఇజ్రాయెల్ ప్రజలు సమాజం మీదకి నా కోసం రాకుండేలా లేవి గోత్రులు మాత్రమే శాసనాల దైవ నివాసం చుట్టూరా దగ్గరగా తమ డేరాలు వేయాలి. శాసనాల దైవ నివాసాన్ని కాపాడాలి. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. ఇదండి సంఖ్యాకాండం మొదటి అధ్యాయం సారాంశం. 2వ అధ్యాయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికే మహిమ.